మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీనుబాబు ఆశీర్వాదంతో గంగారం రావు సర్పంచ్గా చీరాల తిరుమల తిరుపతి రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మరియు నేను ఇంతకు ముందు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను. మళ్ళీ నాకు సర్పంచ్గా అవకాశం వచ్చినందున మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఇంద్రమైన్లు, మినరల్ వాటర్, కళ్యాణ లక్ష్మి చెక్కులు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఇంకా ఏ సమస్య ఉన్నా మన ఊర్లో ఉండి ఏ సమస్య అయినా మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆశీస్సులతో నేను పని చేయగలుగుతాను. గంగారం గ్రామ ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. గంగారం సర్పంచ్గా పోటీ చేయబడను. దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ గారు ఆశీర్వాదం. రాజకీయ జీవితం తిరుమల తిరుపతి రెడ్డి గారిది. గత 2001లో సర్పంచ్గా పోటీ చేసి అధిక మెజారిటీతోని గెలుపొందడం జరిగింది. అప్పుడు 1170 ఓట్లు పోలాగుడి మెజార్టీ వచ్చింది. ఎదటి వాళ్లకు డిపాజిట్ రాలేదు. ఆ రోజు 2001 నుంచి 2006 వరకు ఈ గ్రామంలో ఎన్నో రకాల వెనుకబడ్డ విలేజ్ని ముందంచెలో తీసుకొచ్చి పెట్టుడు జరిగింది. అప్పుడు దళితులకు ల్యాండ్స్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 40 ఎకరాల భూమిని దళితులకు ఇప్పించడం జరిగింది. అది శ్రీధర్ బాబు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మేము చెప్పిన మాటలతోని ఖచ్చితంగా చేద్దామనంటే ఆ రోజు 40 ఎకరాలు దళితులకు ఇప్పించడం జరిగింది. దానితోనట్టు ఇందిరమ్మ ఇళ్ళు, దానికంటే ముందు ఎమ్మెల్యే ఇళ్ళు కూడా వచ్చినాయి. 119 ఇళ్ళు సర్పంచ్ అయిన 2002లో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా నేను అప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు అప్పుడు 119 ఏళ్ళని కూడా ఎమ్మెల్యే కోట కింద గంగారం ఇచ్చడం జరిగింది. దాని తర్వాత ఇందిరమ్మ పేరుతోని అప్పుడు 650 ఇళ్ళు గంగారం ఇప్పించడం జరిగింది. దానితోనట్టు రోడ్లు, బోర్లు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇవన్నీ అప్పుడు ఉన్న 5 సంవత్సరాల్లో గ్రామంలో అనేక పథకాలు కూడా రోడ్స్ కానీ అన్నీ చేయించడం జరిగింది. దాని తర్వాత అప్పుడు మళ్ళీ తర్వాత ఎస్సీ రిజర్వ్ వచ్చింది గంగారం 2006 నుంచి 2011 వరకు. ఆ మధ్యకాలంలో నాకు మండలి యూత్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీధర్ బాబు గారు నాకు ఇచ్చడం జరిగింది. 2007 నుంచి 2012 వరకు యూత్ ప్రెసిడెంట్గా కాటారం మండలంలో ఎన్నో రకాలుగా యూత్ను ప్రతి గ్రామంలో కమిటీలు వేసి అధిక మెజార్టీతోని శ్రీధర్ బాబు సార్ను 2009లో గెలిపించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2013లో ఎలక్షన్లు వచ్చినాయి. కానీ ఆ రోజు మేము ఓటటం పాలైనాం. ఎందుకనంటే కొందరు నా ఎంబడి ఎనువంటుండి ఈరోజు ఆ వ్యక్తి కూడా ఇలా సర్పంచ్గా అలా సఖీమణి కూడా ఇప్పుడు పోటీలో ఉన్నారు. అప్పుడు నా ఎంట ఉండి అప్పుడు నీకే అన్ని ఓట్లని చెప్పుకుంటూ నా వెనకాల మోసం చేసిన వ్యక్తి కూడా ఇవాళ నాకు మళ్ళా పోటీగా నిలబడడం జరిగింది. అప్పుడు ఓటటం పాలవడం జరిగింది. ఎందుకంటే నమ్మక ద్రోహం చేశారు. అప్పుడు ఓడటం పాలైంది. దాంతో నట్టు కూడా ప్రజలనే ఓడినా కూడా వెనకంచనేయకుండా ముందుగానే నడుచుకుంటా ప్రతి పనిని ఏ సమస్య అయినా కూడా ఏ పేదవాళ్ళకైనా కూడా పంచాయతీలు కానీ ఏదైనా ఎదురొచ్చి తప్పు చేసిన వాడిని తప్పని చెప్పుకుంటూ అన్నీ ముందుగా నడిపించుకుంటా ఈ రోజు వరకు కూడా తీసుకొని వచ్చిన. మళ్ళీ ఆ మధ్యలో 2019లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు అవకాశం సర్పంచ్గా ఊకుండి ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఈ గ్రామం 3 గ్రామాలు గంగారం, విలాసర్ మళ్ళీ 2019లో ఎంపీటీసీగా అవకాశం వచ్చింది. అప్పుడు
గెలిచడం జరిగింది. అప్పుడు ప్రజలంతా మన సైడ్ ఉండి మంచి మెజార్టీతోని మండలం